ఎస్ఐహెచ్ఎం కు పూర్వ వైభవం తీసుకొస్తాం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జహీరాబాద్ లో ఘనంగా పర్యాటక వారోత్సవాలు. బేకరీ కోర్స్ లో నిజంలో బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్లు ప్రారంభం. పేద విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి. సంగారెడ్డి జహీరాబాద్ లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్ఐహెచ్ఎం లో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 2012 సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే శివశంకర్ గారు కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా టోటల్గా మూతపడిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో పేద విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు చదువుకునే నిరుద్యోగ యువతకు వివిధ రకాల కోర్సులు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ను నైపుణ్యతను పెంచే కార్యక్రమం చేసి రకరకాల అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టర్స్ కావచ్చు, రకరకాల ప్లేస్లో వివిధ రకాల ఉద్యోగాలు దొరికే విధంగా ఏర్పాటు జరిగింది. సో నిర్లక్ష్యం జరిగిన మళ్ళీ ఈనాటి ముఖ్యమంత్రి వాళ్ళు ఈ యొక్క పరిపాలన ప్రణాళిక 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం రావడం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు పిల్లల కేటాయింపు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఫర్నిచర్ తీసుకుని దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్డు ద్వారా కావచ్చు, ఇతర ఆన్లైన్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం వాళ్ళకు హాస్పిటాలిటీ సర్వీసెస్ అలాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులు కావాల్సినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలు కూడా ఇతర దేశాల భాషలు కూడా నేర్పించే కార్యక్రమం చేస్తారు. ఇలా వివిధ రకాలలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ చేసి వాళ్ళకు వసతులు దీని ద్వారా ఆశ్చర్యపడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రతికొచ్చి కెపాసిటీని తయారు చేసే కార్యక్రమం ఈ విద్యార్థులు వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారికి అలాగే మేనేజ్మెంట్ మాట్లాడి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు స్టైఫండ్ ఇచ్చే కూడా టూరిజం ప్రమోషన్ వీళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఒక రకంగా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టూరిజం ప్రమోషన్లో టూరిజం శాఖ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.